హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఇంటి వ్లాగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? ఇవాళ కూడా ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తున్నానండి. ఇవాల్టి వీడియోలో అయితే కన్నా ఇత్తడి బిందెలు ఎలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అనేది ఈరోజు వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటా ఉన్నాను. సో తప్పకుండా చూడండి, ఎండింగ్ వరకు మీకు అర్థమవుతుంది. మధ్యలో కిప్ చేసినారంటే మీకు అస్సలు అర్థమవుదు. సో లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాము. ఇక్కడైతే చూడండి ఇత్తడి బిందె తీసుకున్నానండి. చూడండి నల్లగా మరక అయితే పట్టేసింది. ఈ ఇత్తడి బిందె యూజ్ చేసి 5 years అయితే ఉంది. అస్సలు యూజ్ చేయలేదు. ఒక పక్క మూలనైతే పెట్టేసిండాను. ఫస్ట్ అయితే బిందెలో నీళ్ళు నింపి నీళ్ళు తాగేవాళ్ళము. తర్వాత పిల్లలకు నీళ్ళు కాంచేదాన్ని నేనైతే కన్నా తెలియక. సో ఇంకా నల్లగా అయిపోయింది కదా అని మూలనైతే పడేసినానండి. సో ఇవాళ అయితే నాకు ఇంకా క్లీన్ చేసుకొని వాడుకుందాము, బాగుంటుంది కదా అనిపించింది. సో నేను ఎలా క్లీన్ చేస్తాను అనేది ఈరోజు మీ అందరితో షేర్ చేసుకుంటా ఉన్నాను. సో ఈ క్లీన్ చేయడానికి అయితే కన్నా ఫస్ట్ వచ్చేసి ఈ మాదిరి ఒక ఇటుక పిల్ల అనేది తీసుకోవాలండి. ఇది అందరికీ దొరుకుతుంది ఇటుక పిల్ల అనేది. సో ఈ మాదిరిగా ఇటుక పిల్ల అనేది తీసుకొని కొంచెం అనేది తీసుకోవాలి. ఈ మాదిరిగా కాలు భాగం తీసుకుంటే సరిపోతుందండి. ఈ మాదిరిగా చిన్న చిన్నవి అన్నీ దంచుకొని మనం ఈ మాదిరిగా చిన్న రోలు ఉంటే కన్నా రోట్లో ఈ మాదిరిగా దంచేసుకోవాలి. పౌడర్ మాదిరిగా చేసుకోవాలండి. పౌడర్ మాదిరిగా చేసేసుకొని ఈ మాదిరిగా న్యూస్ పేపర్ వేసేసుకొని మనం జల్లెడ పట్టుకోవాలండి. మనము జల్లెడ పట్టకుండా అలాగే రుద్దినామంటే గీతలు అనేది వచ్చేస్తుంది, మనకు నీట్గా ఉండదు. సో ఈ మాదిరిగా జల్లెడ పట్టుకొని క్లీన్ చేసుకుంటే మనకు గీతలు అనేది పడదండి. సో ఈ మాదిరిగా అంతా కూడా జల్లెడ పట్టేసుకోవాలి. మనకు క్వాంటిటీ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ తీసుకోవచ్చు. నేను ఒక్క బిందె క్లీన్ చేస్తాను కాబట్టి కొంచెమే తీసుకున్నాను. ఈ మాదిరిగా జల్లెడ పట్టేసుకొని ఒక బౌల్లోకి అనేది తీసుకోవాలి. సో ఇది చూడండి ఈ మాదిరి 1/4 కప్పు అయితే వచ్చింది. ఇందులో వచ్చేసి సాల్ట్ వచ్చేసి ఒక 2 స్పూన్లు వేసుకోవాలా. 2 స్పూన్లు సరిపోతుందండి. మనం క్వాంటిటీ ఎక్కువ కావాలనుకుంటే కన్నా మనం ఎక్కువ క్లీన్ చేసేటప్పుడు కొంచెం డబల్ వేసుకుంటే సరిపోతుంది. టమాటో సాస్ వచ్చేసి ఒక 1.5 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. సో 1.5 స్పూనే చాలండి, ఎక్కువేం అవసరం లేదు. ఈ మాదిరిగా వేసేసుకొని ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలంటే కన్నా నేను కమలాకాయ తీసుకున్నానండి. కమలాకాయ అయితే కన్నా ఈ మాదిరిగా పచ్చికాయ తీసుకున్నాను. కొంచెం పెద్ద సైజు కాయ తీసుకోండి. పచ్చికాయ ఉండాలండి. మాగింది అయితే మనకు యూస్ఫుల్ అవ్వదు. సో కొంచెం బాగా పచ్చిదైతేనే మంచిగా యూస్ఫుల్ అవుతుందండి. సో అందుకనే నేను ఇక్కడైతే పచ్చిదే తీసుకొని ఈ మాదిరి కట్ చేసుకొని జ్యూస్ మాత్రం ఈ మాదిరి పిండుకోవాలంతా కూడా. సో నేను మొత్తం కాయ వేసేసుకుంటా ఉన్నాను. నీళ్ళు మాత్రం యాడ్ చేయకూడదండి ఈ పేస్ట్లు అయితే కన్నా. సో అందుకని ఈ మాదిరి జ్యూస్ మాత్రమే వేసుకోవాలి. జ్యూస్ అంతా కూడా వేసేసినాను చూడండి. పిచ్చిలు ఉన్నాయి ఏం కాదండి, పిచ్చిలతో కూడా అలాగే వేసేసుకోండి. ఈ మాదిరిగా ఒకసారి అంతా జ్యూస్ వేసుకున్నాక ఒకసారి మిక్స్ చేసేసుకొని అంతా బాగా కలిసేలా ఈ మాదిరి స్పూన్తో మనం మిక్సింగ్ అనేది చేసేసుకుంటే సరిపోతుంది. మన ఇంట్లో ఉండే రెమెడీస్తోనే మనం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చునండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇప్పుడు అంతా మిక్స్ చేసేసినాక లాస్ట్లో మనం ఏం చేయాలంటే కన్నా 2 నిమ్మకాయలు వేసుకోవాలండి. మీడియం సైజు, పెద్ద సైజు నిమ్మకాయ అయితే కన్నా ఒక్కటైతే సరిపోతుంది. మీడియం సైజు అయితే కన్నా 2 తీసుకోవాలా. నేను ఇక్కడైతే మీడియం సైజు నిమ్మకాయలు కాబట్టి 2 తీసుకున్నాను. ఆ జ్యూస్ అంతా కూడా ఈ మాదిరిగా తీసేసుకొని ఆ పేస్ట్లు అనేది వేసుకోవాలా. నిమ్మకాయలు వేయటం వల్ల ఇంకా చాలా ఈజీగా అయిపోతుంది కాబట్టి మనకు. సో ఇప్పుడు లాస్ట్లో ఏం చేయాలంటే కన్నా బేకింగ్ సోడా వేసుకోవాలండి. మనం వంటకి యూజ్ చేస్తాం కదా, బేకింగ్ సోడా ఒక 2 స్పూన్లు అనేది వేసుకొని ఈ మాదిరి మిక్సింగ్ అనేది చేసుకోవాలి. చూడండి నురుగు అనేది ఏ మాదిరిగా వచ్చిందో. బేకింగ్ సోడా నిమ్మకాయ 2 పడినాయంటే కన్నా నురుగు అనేది ఈ మాదిరిగా వచ్చేస్తుంది. బాగా మిక్స్ చేసేసినాం కదా, ఇప్పుడు ఈ బిందికి అనేది అప్లై చేసుకోవాలా. చూడండి ఎంత మరక పట్టేసిందో, ఈజీగా పోతుందండి. ఈ పేస్ట్తో మనం ఇలా క్లీన్ చేసినామంటే కొంచెం ఈ మాదిరిగా వేస్తా అంటేనే పైన అనేది చూడండి మనకు తెలుస్తుంది. అంత జిడ్డు పట్టేసినా కూడా ఈజీగా ఈ పేస్ట్ అంతా వేస్తా అంటేనే మనకు కొంచెం ఇక్కడ చూడండి మీకు కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంది. సో ఈ పేస్ట్ అంతా కూడా ఈ మాదిరిగా అప్లై చేసేసి మనం ఏం చేయాలంటే కానీ ఒక 10 నిమిషాలు అలాగే వదిలేసేయాలండి. పేస్ట్ అంతా కూడా బిందికి అప్లై చేసేసినాక ఒక 10 నిమిషాలు అలాగే వదిలేసినామంటే ఆ పైన ఉండే ఆ మరకలు కానీ ఆ పేరుకునే మరకలు ఎక్కువ పేరుపోయినాయండి మరకలు అయితే కన్నా. అలాగే ఆ జిడ్డు అంతా పోతేనే మనకి ఈజీగా మనకు క్లీన్ చేసుకోవడానికి అవుతుంది. అలాగే ఆ మరకలంతా కూడా ఈజీగా పోతుంది. ఈ మాదిరిగా అంతా అప్లై చేసేసి ఒక 10 నిమిషాలు అనేది వదిలేద్దాము. 10 నిమిషాల తర్వాత అప్పుడు క్లీన్ చేసినామంటే సూపర్గా వస్తుందండి. మనం ఈ మాదిరిగా అప్లై చేసేసి అలాగే పెట్టేసినామంటే మనకు కలర్ కూడా చేంజ్ అయిపోతుంది. చూడండి 10 నిమిషాల తర్వాత మీకు ఎలా ఉంటుందో మీకే తెలుస్తుంది. ఇక్కడ చూడండి 10 నిమిషాల తర్వాత ఎలా వచ్చిందో. సో ఇప్పుడు ఈజీగా మనం రబ్ చేసినామంటే కన్నా ఆ పైన మరక కానీ పేరుపైన జిడ్డు మరకలు కానీ ఈజీగా పోతుంది. ఇప్పుడైతే కన్నా స్టీల్ నార్ తీసుకొని ఈ మాదిరిగా రబ్ చేయాలి మనమైతే కన్నా.
చూడండి ఎంత బాగా పోతుందో, ఈజీగా పోతుందండి. సో మీరు కూడా తప్పకుండా ఈ మాదిరిగా అయితే ట్రై చేయండి. చాలా సింపుల్ అండి. మన ఇంట్లో ఉండే వస్తువులతోనే మనము ఇత్తడి బిందెలు అనేది ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇది మామూలుగా బిందెలకనే కాదండి, రాగి సామాన్లు, అలాగే మనం ఎండి సామాన్లు, పూజ సామాన్లు యూజ్ చేస్తాం కదా, వాటిని కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. ఈ మాదిరిగా చాలా సింపుల్. ఇక్కడ చూడండి, ఈ మాదిరిగా రబ్ చేసేసినాక మనం స్టీల్ నార్త్ మనం ఈ మాదిరిగా వాటర్తో కడిగేసుకొని, మనకి ఇంకా ఏమన్నా సోప్ వేసుకోవాలనుకుంటే కనుక కొంచెం సోప్ కూడా అప్లై చేసుకొని కడిగేసుకోవచ్చు. ఇంకా తలతల ఆడుతూ ఉంటుంది. సో ఈ మాదిరిగా సోప్ కూడా అప్లై చేసి కడిగేసినాక మనం ఏం చేయాలంటే కనుక పొడి బట్ట తీసుకొని ఆ నెమ్ము లేకుండా తుడిసేసుకోవాలా. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడంతా బట్టతో తుడిచేసినానండి. చూడండి ఎంత బాగా వచ్చిందో, సూపర్గా వచ్చింది కదా. ఫస్ట్ ఎలా ఉన్నిందో బిందె, ఇప్పుడు చూడండి ఎలా ఉందో, సూపర్గా వచ్చింది. సో ఈ రెమెడీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఇంతేనండి ఈరోజు ఈ వీడియో అయితే. కానీ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటా ఉన్నాను. నచ్చితే కానీ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చాను. బాయ్.